వన్యప్రాణుల వేటగాళ్ల వల్ల చిక్కుకుని నిర్దాక్షిణ్యంగా రైతు బలైపోయాడు. ఆ రైతు బాడీని మాయం చేసేందుకు యత్నించి సాధ్యం కాకపోవడంతో కంప చెట్లలో పారిసిన వైనం కడప జిల్లా బద్వేల్ మండల పరిధిలోని రాజుపాలెంలో చోటు చేసుకుంది. అడవి జంతువుల మాంసాల కోసం పొలాల్లో విద్యుత్ కంచెలు. ఆ కంచెలో చిక్కుకున్న రైతు మృతి. బాడీని మాయం చేసేందుకు యత్నం. రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం అనే జోదంలో ఎదురీదుతూ తన ముగ్గురి కూతుర్లకు వివాహం జరిపించి అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో ఆ ఊబి నుంచి బయటకు వచ్చేందుకు వలస వెళ్లి బతుకు పోరాటం చేస్తున్న ఆ రైతులు వన్యప్రాణుల వేటగాళ్లు పన్నిన వలలో చిక్కుకుని విలవిలలాడి మృతి చెందిన ఘటన కొంత ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ మండలం పరిధిలోని వెంకటశెట్టిపల్లె గ్రామంలో నివాసం ఉంటున్న నరసింహారెడ్డి అనే రైతు వ్యవసాయం చేసుకుంటూ పండిన పంటలు సరిగ్గా చేతికందక ఎలాగోలా అప్పో సప్పో చేసి తన ముగ్గురు కూతుళ్లకు వివాహం జరిపించాడు. వ్యవసాయం అనే జోదంలో అలసిపోయి అప్పో సప్పో చేసి హైదరాబాద్ కు వెళ్లి అక్కడ పీజీని నడుపుకుంటూ ఉండగా భూ రీసర్వేలో భాగంగా తన సొంత గ్రామానికి వచ్చి గురువారం ఉదయం రాజుపాలెంలోని తనకున్న పొలం చూసి వస్తానంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన నరసింహారెడ్డి వన్యప్రాణుల వేటగాళ్ల వలలో చిక్కుకుని బలైపోయాడు. విషయం ఎక్కడ తెలుస్తుందోనని బాడీని మాయం చేసేందుకు యత్నించిన దుండగులు అది సాధ్యం కాకపోవడంతో 2 కిలోమీటర్ల మేర బాడీని ఈడ్చుకుంటూ వెళ్లి కంప చెట్లలో పడవేశారంటూ గ్రామస్తులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లి విగత జీవిగా పడి ఉన్న కుటుంబ పెద్దను చూసి వారి వారి రోదనలతో ఆ ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ బాడీని పరిశీలించి చూడగా కాళ్లు చేతులు నల్లగా మారి కరెంట్ షాక్ తో మృతి చెందిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఈ ఘటనకు పాల్పడిన వారిని కనుక్కునేందుకు డాగ్ స్క్వాడ్ రప్పించి సంఘటనా స్థలంలో జాగిరాలతో శోధించారు. పొలానికి వెళ్లి వస్తానని చెప్పి విగత జీవిగా మారడంతో మృతుడి కూతుర్ల ఆవేదన వర్ణనాతీతమని చెప్పాలి. ఇక్కడ చనిపోయింది మా నాన్నగారు. ఆయన బతుకుదెరువు కోసం పీజీలు పెట్టుకొని బెంగళూరులో ఉన్నాడు. ఇక్కడ వ్యవసాయ పనులు సరిగా జరగనందువలన అతను పోయి అక్కడ ఉండి భూములు రీసర్వే జరుగుతుంటే దానికోసమని పొద్దున్న 10 వరకు ఇంటి దగ్గర ఉన్నారు. సర్వేయర్లు ఇంకా రాలేదని చెప్పడం వల్ల తర్వాత సర్వేయర్లు వస్తున్నాము, మీరు అటు రండి, మేము ఇట్లా వస్తాము అన్నారు. మా తండ్రి గారు డైరెక్ట్ పొలం దగ్గరికి వెళ్ళిపోయినారు. చేను దగ్గరికి వెళ్ళి అంతలకా తిరిగి నానా అని ఒకనాటి ఏడ్చుకుని 100కి కూడా కాల్ చేసినానండి. వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసినాను. పలానా రాజుపాలెం దగ్గర రామస్వామి గుడికి ఆ పక్క కింద పడిపోయి ఉన్నాడంట అని చెప్పారండి. అక్కడ చూసిన సిచ్యువేషన్లో మా నాన్నగారు గోళ్ళ పడిపోయి ఉన్నారు. ఆ పరిస్థితుల్లో కళ్ళు తిరిగే పడిపోయినారనే ఉద్దేశంతో దగ్గరికి పోయి అక్కడున్న వస్తువులు మా నాన్నగారిని నేనే ముట్టుకొని అక్కడున్న కంప చెట్లని కాళ్ళతో తొక్కుకొని ఆ మనిషిని ఇట్లా వేరే వాళ్ళ సహాయంతో తొక్కుకొని చూసుకున్నాను. చెయ్యంతా కాలిపోయింది, కాళ్ళు కూడా కాలిపోయింది, ముఖమంతా నల్లగా అయిపోయింది. ఆ టైంలో టెన్షన్లో బాధతో మా నాన్నకి ఇట్లా జరగడం ఏంటి, బాగుండే మనిషి అనే ఉద్దేశంతో నేను ఏడ్చుకోవడం మొదలుపెట్టాను. ఆ కరెంటు అక్కడ ఈ జంతువులను పట్టే ఉద్దేశంతో ఈ పక్కన ఊరు వాళ్ళు అందరూ కలిసి చేయడంలో మా నాన్నగారు అక్కడ తెలియకుండా పడిపోయింది. అక్కడే ఉండకుండా వాళ్ళంతా కలిసి మా నాన్నగారిని ఈడ్చికెళ్ళి ఎక్కడంటే అక్కడ కంప చెట్ల పొదల్లో వేశారండి. చూడలేకపోయా. వీటన్నింటికీ కారణం పొలాల్లో వన్యప్రాణుల వేటగాళ్లు రేయిం బవలు అన్న తేడా లేకుండా విద్యుత్ తీగలను ఏర్పాటు చేసి నిర్దాక్షిణ్యంగా అటు వన్యప్రాణులను ఇటు అమాయకులను బలి తీసుకుంటున్నారని ఆగ్రహంతో ఊగిపోయారు. బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం బాడీని వెంకటశెట్టిపల్లెలోని ప్రధాన రహదారిపై ఉంచి ఊరి ప్రజలంతా ఏకమై ధర్నా చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని, అడవి జంతువులను క్రూరంగా వేటాడి కళేబరాలను కాల్చివేస్తున్నారంటూ ఎన్నో మార్లు అటవీ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా చీమ కుట్టినట్టుగా కూడా లేదని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు కాదు, గడిచిన 15 సంవత్సరాలుగా ఆ వేటగాళ్ళు ఈ రోజు వందల సంఖ్యలో జంతువులు, అటవీ జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ రోజు మన జాతీయ పక్షి నెమలి, మాకు తెలియగానే 20-30 నెమలు నీళ్ళు కోసుకొని వండుకొని తింటున్నారు. ఈ ఎవరైంది వ్యక్తులు
ఫారెస్ట్ అధికారులకు తెలుసు, కరెంటు డిపార్ట్మెంట్కు తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్కు తెలుసు. వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు మనకెందుకు లేని మొక్కుబడిగా కేసులు పెట్టి ఏదో కేసులు ముగిస్తున్నారే కానీ వాళ్ళ మీద కఠినటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు దాని సంఘటనకు కొనసాగింపుగానే ఈరోజు ఈ మనిషి ప్రాణం పోయడం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తమకు తమ కుటుంబానికి తప్పక న్యాయం చేస్తామని, వన్యప్రాణులను సంరక్షించేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ధర్నాను విరమించారు. కొంతమంది అక్రమదారులు ఎక్కడ కరెంటు పెట్టాలి, దేనికి పెడుతున్నామనేటువంటి కనీసం స్పృహ జ్ఞానం లేకుండా మరి ప్రాణాలు తీయడానికి వ్యక్తులు కారణమైపోతూ ఉన్నారు. ఈనాడు ఏదైనా అసలు అలాంటి కరెంటు పెట్టడమే తప్పు. దీన్ని ఖండించాలి. ఎవరు కారణం ఇట్లా ఈ అకాల మరణం జరిగి మరి ఆయన ఎక్కడో పీజీ పెట్టుకొని ఇక్కడికి వచ్చారు. 3 కూతుర్లు ఆయనకు. మరి ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? ఇది ఒక్కరోజు జరిగిన వ్యవహారం కాదు. అదే స్పాట్లో ఇప్పుడు దాకా 3 మరణాలు జరిగినాయి. కానీ ప్రభుత్వ అధికారులు కానీ బాధ్యత కలిగిన అధికారులు కానీ ఎవరు స్పందించడం లేదు. విద్యుత్ శాఖ అధికారులు కానీ, ఫారెస్ట్ శాఖ అధికారులు కానీ, పోలీస్ శాఖ అధికారులు కానీ దీని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. రెండోది కూడా జరిగిపోయినటువంటి దీన్ని వాళ్ళ మీద తప్పు లేకుండా చేయడానికి, ఆ చనిపోయినటువంటి వ్యక్తిని మాయం చేయడానికి 2.5 కిలోమీటర్ల దూరం తీసుకుపోయినారంటే వాళ్ళు ఎంత క్రిమినల్ ఆలోచనలు చేస్తున్నారో అర్థమవుతా ఉంది. దీనికి పెద్ద ఎత్తున నష్టపరిహారం కూడా దరిదాపు ఆ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి. ఇచ్చే తప్ప ఉపశమనం జరగదు. మరి దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇక్కడ చనిపోయింది మా నాన్నగారు. ఆయన బతుకుదెరువు కోసం పీజీలు పెట్టుకొని బెంగళూరులో ఉన్నాడు. ఇక్కడ వ్యవసాయ పనులు సరిగా జరగనందువలన అతను పోయి అక్కడ ఉండి భూములు రీసర్వే జరుగుతుంటే దానికోసమని పొద్దున్న నిన్న 5:30 గంటలకు ఇంటి దగ్గర దిగినారండి. పొద్దున్న 10 వరకు ఇంటి దగ్గర ఉన్నారు. సర్వేయర్లు ఇంకా రాలేదని చెప్పడం వల్ల తర్వాత సర్వేయర్లు వస్తున్నాము, మీరు అటు రండి, మేము ఇట్లా వస్తాము అన్నారు. మా తండ్రి గారు డైరెక్ట్ పొలం దగ్గరికి వెళ్ళిపోయినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 10:30, 11:27కి మాట్లాడినాను. ఏం నాన్న వెళ్ళినావా లేదా అన్నాను. కంప చెట్లు ఎక్కువగా ఉన్నాయమ్మా, కొంచెం కనుక్కోలేకపోయినాను అన్నాడు. సరే నాన్న చూడు, లేకపోతే వచ్చి అని చెప్పుకున్నాను. దగ్గరకు వచ్చినాను, వెళ్తున్నాలేని అని లోపలికి వెళ్ళున్నారు. తర్వాత పనులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో నేను 1 దాకా వెయిట్ చేసినానండి. కాల్ కూడా చేయలేదు. 1:27కి మళ్ళీ 1:20 ఆ టైంలో నేను మళ్ళీ కాల్ చేసినాను 2 టైమ్స్. కంటిన్యూగా రింగ్ అయింది. మా నాన్నగారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నాకు అప్పుడే భయపడిపోయినాను. నేను వెంటనే ఇంట్లో అత్త మామని మా వాళ్ళని తీసుకొని పొలం దగ్గర పరిగెత్తుకుంటూ పోయినాను. మా భర్త ఆఫీస్ పని మీద కడపకు పోయినారు. అట్లాగే మా చిన్నాయన బెంగళూరులో ఉన్నారు. ఈ సర్వే చేసే అధికారుల ఫోన్ నెంబర్లు ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళని వెంటనే కాంటాక్ట్ అవ్వండి. నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏదైనా ఒక క్షణంలో ఎత్తుతున్నాడు, ఈసారి లిఫ్ట్ చేయలేదంటే నాకు భయంగా ఉందని చెప్పి అదేవిధంగా నేను మళ్ళీ చేను దగ్గరికి వెళ్ళి అంతలకా తిరిగి నానా అని ఒకనాటి ఏడ్చకుండా 100కి కూడా కాల్ చేసినానండి. వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసినాను. వాళ్ళు మీరు టెన్షన్ పడద్దన్నమ్మా, ఏం కాదు మేము చెప్తాము అన్నారు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన్నాను. సార్ గారు తీసుకొని ఇప్పుడే చెప్తామమ్మా, వెయిట్ చేయండి 5 నిమిషాలు అన్నారు. అంతలోపలే మా హస్బెండ్ ఫోన్ చేసి పలానా రాజుపాలెం ఊరి దగ్గర రామస్వామి గుడికి ఆ పక్క కింద పడిపోయి ఉన్నాడంట అని చెప్పారండి. వెంటనే పొలంలోంచి పరిగెత్తుకుంటూ రోడ్డుపైకి వచ్చి పోయే బండ్లకి వెంటనే మా నాన్న దగ్గరికి చేరుకున్నాము. అక్కడ చూసిన సిచ్యువేషన్లో మా నాన్నగారు గోళ్ళ పడిపోయి ఉన్నారు. ఆ పరిస్థితుల్లో కళ్ళు తిరిగే పడిపోయినారనే ఉద్దేశంతో దగ్గరికి పోయి అక్కడున్న వస్తువులు మా నాన్నగారిని నేనే ముట్టుకొని అక్కడున్న కంప చెట్లన్నీ కాళ్ళతో తొక్కుకొని ఆ మనిషిని ఇట్లా వేరే వాళ్ళ సహాయంతో తిప్పుకొని చూసుకునేసరికి మా నాన్నగారికి చెయ్యంతా కాలిపోయింది, కాళ్ళు కూడా కాలిపోయింది, ముఖమంతా నల్లగా అయిపోయింది. ఆ టైంలో టెన్షన్లో బాధతో మా నాన్నకి ఇట్లా జరగడం ఏంటి, బాగుండే మనిషి అనే ఉద్దేశంతో నేను ఏడ్చుకోవడం మొదలుపెట్టాను. అందరి కాళ్ళు దండం పెట్టాను. మా నాన్నగారిని మా ఇంటికి చేస్తాను, తిన్న
ఆ సిచ్యువేషన్లో రోడ్డు పైకి తీసుకురావడంలో కొన్ని చెట్లు అవి ఉన్నాయి, ఆ కంప చెట్లలో అంతా కుట్టేసి మా నాన్నగారిని అట్లా మధ్య రోడ్డు పైకి తీసుకురావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత కింద పెట్టి చూస్తే అర్థమైంది మా నాన్నగారు ఏ స్పృహ తప్పలేదు, అతను హెల్దీగానే ఉన్నాడు. మార్నింగ్ కూడా ఇంట్లో టిఫిన్ తిన్నాడు, టాబ్లెట్లు అన్నీ వేసుకున్నాడు. ఎప్పుడూ అంత కేర్గా ఉండే మా నాన్నగారు కరెంటు అక్కడ ఈ జంతువులను పట్టే ఉద్దేశంతో ఈ పక్కన ఊరు వాళ్ళందరూ కలిసి చేయడంలో మా నాన్నగారు అక్కడ తెలియకుండా పడిపోయింది. అక్కడే ఉండకుండా వాళ్ళంతా కలిసి మా నాన్నగారిని ఈడ్చికెళ్ళి ఎక్కడంటే అక్కడ కంప చెట్ల పొదల్లో వేశారండి. చూడలేకపోయాం. అలాంటి మీ వల్ల పాజిబుల్ అయితే నా తండ్రికి పట్టిన గతి ఏ ప్రతి ఒక్కరికి రావద్దు. వీలైతే మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, ప్రాంత జంతువులు, నోరు లేని జంతువులను కాపాడండి, మన లాంటి మనుషులను కాపాడండి. ఇంత డే టైంలో ఇలా కరెంటు వైర్లు పెట్టి ఒక మనిషి ప్రాణం తీసుకోవడం అనేది అన్యాయం అండి. నా తల్లి ఒంటరిదైపోయింది, ఆమె కొడుకులు కూడా లేరు, కూతుర్లో మాత్రమే ఉన్నాము. ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాము. దయచేసి ఆమెకు ఏదైనా ఉంటే సాయం చేయండి. ఈరోజు ఈ వన్యప్రాణి వేటగాళ్ళ వల్ల ఈరోజు నరసింహారెడ్డి అనే వ్యక్తి చనిపోవడం జరుగుతూ ఉంది. దీన్ని మేమందరినీ ఏమని కోరుతున్నామంటే, ఇది ఒక వ్యక్తి మరణంగానో ఒక వ్యక్తి చేసిన తప్పుగానో చూడకండి. వ్యవస్థలో జరుగుతున్నటువంటి నష్టం. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి రైతు వ్యవసాయం చేసుకోవడానికి చాలా కష్టాలు పడుతున్నాడు. పెట్టుబడికి డబ్బు దొరకడం లేదు. డబ్బు తీసుకొచ్చి పంటను కూడా ఈరోజు అడవి పందులను మిగతా వన్యప్రాణి మృగాల వల్ల పంట కాపాడుకోలేక దానికోసం కరెంటు తీస్తున్నాడు. ఆ కరెంటు తగిలి ఇంకొక రైతు మరణిస్తూ ఉన్నాడు. ఈరోజు మరణించిన రైతు కుటుంబం ఈరోజు రోడ్డును పడుతోంది. దానికి కారణమైనటువంటి రైతు ఈరోజు రోడ్డును పడతా కేసుల్లో ఇరుక్కుని ఉన్నాడు. ఈరోజు జరిగిన సంఘటన ఒక కుటుంబానికి జరిగిన సంఘటనగా చూడొద్దని అందరినీ కోరుకుంటూ ఉంటాను. ఈరోజు ఫారెస్ట్ అధికారులు కానీ కరెంటు వాళ్ళు కానీ ఈరోజు రైతు పడుతున్నటువంటి బాధ, ఈరోజు తను పండించిన పంటను కాపాడుకొని ఇంటికి తెచ్చుకోవడం కోసం ఈరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఈరోజు గడుపుతూ ఉన్నాడు. కేవలం ఈరోజు మనం వ్యవస్థను ఏమడుగుతున్నామంటే, రైతు బాధ ఈరోజు అర్థం చేసుకోండి. ఏ ఆదరవు లేకుండా ఒక రైతు వ్యవసాయం చేస్తున్నాడు. ఏ ఆల్టర్నేటివ్ ఒక ఉపాధి ఉంటే వ్యవసాయాన్ని వదిలేస్తున్నాడు రైతు. ఈరోజు రైతు పండించకపోతే ఈ దేశం, ఈ వ్యవస్థ, ఈ ప్రపంచం ఏమి తిని బతుకుతుందో కూడా ఈరోజు ఆలోచించమని అందరినీ అడుగుతూ ఉన్నాం. రైతు పడుతున్నటువంటి వేదన, రైతు పడుతున్నటువంటి బాధ, గ్రామాల్లో ఉన్నటువంటి ఒక రైతు కష్టాన్ని ఈరోజు దేశం తెలుసుకుంటే కానీ రేపటి రోజున మనకు తిండి దొరకదు. ప్రతి ఒక్కరూ ఈరోజు మనకెందుకు లేని ఈరోజు వదిలిపెడుతున్నారు. ఈ పంట పండించే రైతు తను పండించడం మానేస్తే ఏం తిని బతుకుతారు? ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం తిని బతుకుతారు అని కూడా మేము అడుగుతూ ఉన్నాం. దయచేసి ఇది ఒక కుటుంబానికి జరిగిన కష్టంగా ఆలోచించొద్దండి. రేపటి రోజున మీకు తిండి దొరకపోయినప్పుడు ఎందుకు ఈ విధంగా జరుగుతోంది అనే బాధ మీకు వ్యక్తమైన రోజు గ్రామాల్లో ఉన్నటువంటి రైతు బాధ మీకు తెలుస్తుంది. దయచేసి గ్రామాల్లో ఉన్నటువంటి రైతు పడుతున్నటువంటి బాధను తెలుసుకోమని మేము ఈ విధంగా కోరుతా ఉన్నాం. గతంలో ఇప్పుడు కాదు, గడిచిన 15 సంవత్సరాలుగా ఆ వేటగాళ్ళు ఈరోజు వందల సంఖ్యలో జంతువులు, అటవీ జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈరోజు మన జాతీయ పక్షి నెమలి, మాకు తెలియగానే 20-30 నెమలు నీళ్ళు కోసుకొని వండుకొని తింటున్నారు. ఎవరైంది ఈ వ్యక్తులు? ఫారెస్ట్ అధికారులకు తెలుసు, కరెంటు డిపార్ట్మెంట్కు తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్కు తెలుసు. వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు మనకెందుకు లేని మొక్కుబడిగా కేసులు పెట్టి ఏదో కేసులు ముగిస్తున్నారే కానీ వాళ్ళ మీద కఠినటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు దాని సంఘటనకు కొనసాగింపుగానే ఈరోజు ఈ మనిషి ప్రాణం పోయడం జరిగింది. దీనిపైన కఠినంగా చర్యలు తీసుకొని ఈరోజు పంట పండించుకోవడానికి రైతు నానా కష్టాలు పడుతున్నాడు. అటవీ పందువులు, దుప్పులు, జింకల నుంచి పంటను కాపాడుకోలేక వ్యవసాయాన్ని వదిలిపెడతా ఉంటాడు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి ఒకరోజు జరిగిన సంఘటన కాదు. దీనికి పూర్తి స్థాయిగా విచారణ చేసి రైతు పడుతున్న కష్టాన్ని కూడా ఈ సందర్భంగా తెలుసుకోమని మేము అందరం కూడా కోరుతా ఉన్నాం. జిల్లా పరిషత్ జడ్పీటీసీ సభ్యుడిగా 2008 సంవత్సరంలో జిల్లా పరిషత్ సమావేశంలో ఒక చనిపోయినటువంటి జింక తల కొమ్ములు తీసుకెళ్లి బహిరంగంగా చూపించాను. సార్ చూడండి, వన్యప్రాణులు ఈరోజు వన్యప్రాణి వేటగాళ్ళ వల్ల గ్రామాలలో అవి దుప్పులు, జింకలు పొలాల్లోకి వస్తున్నాయి. వాటిని చంపడానికి వీళ్ళు కరెంటు పెట్టి చంపుతున్నారు. వందలాది వన్యప్రాణులు చచ్చిపోతూ ఉన్నాయి. వాటి మీద మీరు చర్యలు తీసుకోండి, లేకపోతే ఒక రైతు తన సొంత పొలంలోకి ధైర్యంగా పోయే పరిస్థితి లేదని బహిరంగంగా జిల్లా అధికారులందరి సమక్షంలో కలెక్టర్ కూడా తెలియజేశారు. ఎన్నోసార్లు కూడా తీసుకెళ్లిపోయినాం, కానీ ఎవరికి ఏ విధమైనటువంటి లేదు. అదే
ఒక వన్యప్రాణి వల్ల ఒక మనిషి ఏదైనా సంఘటన జరిగితే వాడి మీద విపరీతంగా కేసులు పెడతా ఉన్నారు. నిజంగా ఎవరికి ఏ విధంగా అయినటువంటి వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకుంటున్నారే కానీ ఆ జీతానికి ఎంత న్యాయం చేస్తున్నామనే అధికారులు కానీ వ్యవస్థ కానీ ఇక్కడ లేదు.